ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మొత్తానికి మీ తమ్ముడు సాధించాడు. అవును కేశవ, ఇంత ఈజీగా పని అయిపోతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా అయితే నీ దగ్గర ఇలా చెక్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు శ్రీవల్లి. నువ్వు సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నావని తీసుకున్నాను, లేకపోతే తీసుకునేవాడినే కాదు. పైగా తీసుకోకపోతే నువ్వెక్కడ ఫీల్ అవుతావో అని నాకు చిన్న బాధ. ఆఫ్కోర్స్ నాకు కూడా మనీ అవసరం ఉన్నాయనుకో. నేనింత ఆస్తి సంపాదించింది నా కూతురు, కొడుకులు, అల్లుళ్ళు అవసరాల ఖర్చు పెట్టుకోవడానికి అల్లుడు గారు. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు ఇబ్బంది పడకూడదనేదే నా ఉద్దేశం. అందుకే ఇంత గొప్ప ఇంటికి అల్లుడినైనందుకు అది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను మావయ్య. నీలాంటి మంచి మనసున్నవాడు మా అమ్మాయికి భర్తగా రావటం మా అదృష్టం బాబు. వీడు అదృష్టం కాదమ్మా, శని. ఈ శనిని పోగొడితేనే మన కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. లేదత్తయ్య, భర్తను అర్థం చేసుకుని ప్రేమను పంచే భార్యగా శ్రీవల్లి దొరకడం నా పూర్వజన్మ సుకృతం. నా ఆనందం కోసం 2 కోట్లు గిఫ్ట్గా ఇచ్చి నన్ను సర్ప్రైజ్ చేసింది అంటే నేను ఎంత లక్కీ పర్సన్. నా జీవితానికి నాకు దేవుడిచ్చిన వరం నా భార్య. భార్యగా శ్రీవల్లి, అత్తామామలుగా మీరు నా మీద చూపించే ప్రేమాభిమానాలకే నేను మీకు చాలా రుణపడిపోతున్నాను. మీ రుణం ఎలా తీర్చుకోవాలో ఏంటో. అలా అంటావేంటి బాబు? ఇది మీ అందరి డబ్బని చెప్పాను కదా. ఒక రకంగా చెప్పాలంటే మేమే మీకు రుణపడిపోయి ఉన్నాం. మీరు నాకు రుణపడిపోవడం ఏంటి మావయ్య? అవును త్రిదేవ్, ఈరోజు నా కూతురు నా కళ్ళ ముందుంది అంటే దానికి కారణం నువ్వు. అలాగే సీత హెల్త్ విషయంలో డాక్టర్గా నువ్వు చాలా కేర్ తీసుకుంటున్నావు. కిడ్నాప్ అయిన నా మనవణ్ణి సేఫ్గా ఇంటికి తీసుకొచ్చావు. ఇన్ని చేసిన నీకు మేము రుణపడిపోయినట్టే కదా. అయ్యో మావయ్య, అవి చాలా చిన్న విషయాలు. పైగా అవి నేను చేయాల్సిన బాధ్యతలు. దానికి మీరు రుణమని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నన్ను బాధ పెట్టకండి. శ్రీవల్లి, త్వరలో నేను కూడా 2 కోట్ల విలువ చేసే ఏదైనా వస్తువుని నీకు సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇస్తాను. నువ్వు మళ్ళీ తిరిగిస్తావని నీకా చెక్ ఇవ్వలేదు. నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయవని నాకు తెలుసు శ్రీవల్లి. అయినా సరే నేను నీకిస్తాను. నిన్ను సర్ప్రైజ్ చేస్తాను. నువ్వు నన్ను సర్ప్రైజ్ చేసేలోపు నువ్వు ఊహించని విధంగా నీకు మరో సర్ప్రైజ్ నేనిస్తాను మిస్టర్ త్రిదేవ్. రే తమ్ముడు, మొత్తానికి భలే ప్లాన్ చేసావురా. నీ దెబ్బకి ఆ శ్రీవల్లి విలవిల్లాడిపోయింది. ఆ టైంలో అలా ఐడియా వచ్చింది, ఇంప్లిమెంట్ చేశాను, అది సక్సెస్ అయింది. ప్రతి పైసాకి లెక్కలడిగే శ్రీవల్లి చేత్తోనే 2 కోట్ల చెక్కు తెచ్చుకున్నావంటే నిజంగా నువ్వు గ్రేట్రా. దానికి ఆ టైంలో ఎలాంటి ఆప్షన్ కూడా లేదు కదా బావా. అప్పటికీ ఏదన్నా వంక పెట్టి చెక్కు ఇవ్వకుండా ఉంటుందేమో అన్న డౌట్ కూడా వచ్చింది. కానీ వాళ్ళ అమ్మా నాన్న స్ట్రాంగ్గా చెప్పేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చింది. నువ్వెప్పుడైనా ఇలాగే ఆలోచించాలిరా. దానికి ఆప్షన్ లేకుండా చేయాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అలాగే అక్క. అరే, ఇప్పుడు నీ దగ్గరున్నది 2 కోట్లు కదా? అవునక్క. నీకు తెలియందేముంది, మా పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందిరా. అస్సలు ఖర్చులకు మా దగ్గర డబ్బులే లేవు. పైగా కొన్ని అప్పులున్నాయి. వాళ్ళేమో ఫోన్స్ మీద ఫోన్స్ చేసి చంపేస్తున్నారు. తెలుసక్క. అయితే నీకిచ్చిన 2 కోట్లలో నుంచి ఒక 50 లక్షలు మాకివ్వరా? 50 లక్షలు కాదు కదా, ఇందులో నుంచి 50 పైసలు కూడా ఇవ్వను. ఏంట్రా అంత మాటన్నా? లేకపోతే ఏంటక్క, ఈ చెక్ ఇప్పుడు నేను ఎందుకోసం తీసుకున్నానో నీకు తెలీదా? నా దశలే లైఫ్ అండ్ డెత్ సమస్యలా ఉంది. అమెరికా నుంచి నాకు ఎన్నో ఫోన్లు వచ్చాయి, నీకు తెలుసు కదా. పైగా శ్రీవల్లి, ఆ ప్రవీణ్ వాళ్ళు
నా మీద కేసు స్ట్రాంగ్ చేయడానికి, నన్ను జైల్లో పెట్టించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా నీకు ముందే చెప్పాను కదా. చెప్పావు, కానీ నేనేం మొత్తం అమౌంట్ అడగట్లేదు కదా. 50 లక్షలు మాత్రమే అడుగుతున్నాను. ఆ లాయర్కి 1,50,00,000 కట్టి మిగతా 50 లక్షలు తర్వాత ఇస్తానని చెప్పొచ్చు కదా. వాడేమన్నా నా బామ్మరిదా నేను చెప్పినట్టు వినడానికి? అమెరికాలో ఉండే లాయర్స్ పక్కా కమర్షియల్. పని కంటే ముందే ఫుల్ పేమెంట్ తీసుకుంటారు. పేమెంట్లో పైసా తక్కువ ఉన్నా కేసుని ముట్టుకోరు. నేనిప్పుడు ఈ అమౌంట్ అంతా నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ తర్వాత వెంటనే ఆ లాయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. కాబట్టి నేను నీకు ఏమీ ఇవ్వలేను. నన్ను అడక్కు. చూసావా కేశవ, వాడి చేతికి డబ్బులు రాగానే ఎలా మారిపోయాడో. పైగా నా దగ్గర వాడి యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. నువ్వేం మాట్లాడవేంటి? వాడు మాట్లాడింది కరెక్ట్గానే ఉంది ఆర్తి. ఏం కరెక్ట్గా ఉంది అంటే? నేను వాడిని డబ్బులు అడగడం రాంగ్ అంటున్నావా? ఈ టైంలో అడగడం రాంగ్ అంటున్నాను. వాడు ఇండియాకి వచ్చినప్పటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాడు కదా, 2 కోట్లు వస్తే వాడి ప్రాబ్లం సాల్వ్ అవుతుందని. అక్కడ ఆ లాయర్ తేడా చేసినా, ఇక్కడ శ్రీవల్లి తొందరపడినా వాడి డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అవడంతో పాటు జైలుకు వెళ్తాడు. అంతటితో ఆగుతుందా? వాడు ఆ శ్రీవల్లి మెడలో తాళి కట్టడానికి అసలు కారణం మనమే అని తెలిసే అవకాశం కూడా ఉంది. అందుకే ముందు వాడి ప్రాబ్లం సాల్వ్ అవునాయి. నిజమే, కానీ మన చేతికి ఖర్చులు కూడా ఏం లేవు కదా. 50 కాకపోతే కనీసం 10 లక్షలైనా ఇవ్వచ్చు కదా. ఇంత చెప్పినా మళ్ళీ అలాగే మాట్లాడతావేంటి? ఇన్ని రోజులు ఆగాం, మరికొన్ని రోజులు ఆగితే మనకి లక్షలేం కర్మ, కోట్లు వస్తాయి. ఇప్పుడు త్రిదేవ్ గాడు ఆ డబ్బుతో వాడి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాడు. అప్పుడు వాడికి ఎటువంటి టెన్షన్స్ ఉండవు. ఇక వాడు మన పని మీద పూర్తి కాన్సంట్రేషన్ పెడతాడు. తొందరగానే ఆస్తిని తీసుకొచ్చి మన చేతిలో పెడతాడు. ఇంకెప్పుడు వాడితో గొడవ పడకుండా కాస్త ఓపిగ్గా ఉండు. అసలే నీకు ఆవేశం ఎక్కువ. తొందరపడితే అనుకున్నది సాధించలేం, అది గుర్తుపెట్టుకో. లడ్డూ, లడ్డూ, వస్తున్నా తంగచ్చి. ఏంటి తంగచ్చి? ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి దినేష్ చూడకుండా భవానీకిచ్చిరా. ఎందుకు తంగచ్చి? నవీన్ స్కూల్ ఫీజు ఇంకా కట్టలేదట. నిన్న నాకు వాడు కనిపించి చెప్పాడు. అంత ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళేమాత్రం మనకొక్క మాట కూడా చెప్పలేదు. అవునా? అవును. జాగ్రత్తగా భవానీకివ్వు. అలాగే తంగచ్చి. కానీ ఇంట్లో దినేష్ బాబు ఉంటే ఎందుకు వచ్చినావని ఆరాలు తీస్తాడు. అదే టెన్షన్గా ఉండదు తంగచ్చి. ఏదో ఒకటి చెప్పు. నవీన్ని చూడ్డానికొచ్చాను, వాడెలా ఉన్నాడని మాట్లాడు. అలా వాడు చూడనప్పుడు భవానీకి ఈ విషయం చెప్పి డబ్బులు చేతిలో పెట్టొచ్చేసేయ్. అలాగే తంగచ్చి. జాగ్రత్త. దినేష్ ఇంటికి దూరంగా ఉన్నా అత్తయ్య గారు మాత్రం ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కన్న తల్లి కదా, ఆ ప్రేమ పాశం అలాగే ఉంటుంది బావా. అవును, సృష్టిలో తల్లి ప్రేమ కంటే గొప్పదైన ప్రేమ ఏదీ ఉండదు. అక్క, ఇప్పుడు అమ్మని అర్థం చేసుకున్నారు కదా, ఇంకా ఎందుకు గతాన్ని తలుచుకుని బాధపడతావు? వదిలే. బాబు స్కూల్ ఫీజు మీరు కడుతున్నారని దినేష్కి తెలిస్తే ఏమవుతుంది అత్తయ్య? అది మంచి విషయమే కదా. దానికింత సీక్రెట్గా పంపించడం ఎందుకు? మీరే స్వయంగా వెళ్ళిచ్చి రావచ్చు కదా. ఓ, లడ్డూని పంపించడం మీరు చూసారా? మంచి విషయమే అయినా వాడందుకు ఒప్పుకోడు. పంతం, పట్టుదల, మొండితనం ఎక్కువ వాడికి. దినేష్ మొండివాడని తెలుసు, కానీ ఇది పిల్లాడి స్టడీ విషయం కదా. ఇక్కడ కూడా అలాగే మొండిగా బిహేవ్ చేస్తాడంటారా? చేస్తాడు. బాబు ఫీజు ఎలాగైనా వాడే కట్టాలనుకుంటాడు. కట్టలేకపోతే వాణ్ణి స్కూలైనా మాన్పించేస్తాడేమో కానీ నేనిచ్చే డబ్బులు మాత్రం తీసుకోడు. అన్నయ్య అంతే బావగారు. తన గురించి నాకు కూడా తెలుసు. ఒక్కసారి కాదు అనుకున్నాడంటే అది డబ్బైనా బంధమైనా వదులుకోవటానికి సిద్ధపడతాడే తప్ప కాంప్రమైజ్ మాత్రం కాడు. రోజు ఏదో కంపెనీకి జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు.
కానీ జాబ్ దొరకట్లేదని భవానీ చెప్పింది. నాన్న జాబ్ రికమెండ్ చేసినా వద్దంటున్నాడు కదా పిన్ని, దానికి మనమేం చేస్తాం? వాడి మనసులో ఎంతో ఆవేదన ఉంది కల్పన. అందుకే వాడలా ప్రవర్తిస్తున్నాడు. మళ్ళీ నా కొడుక్కి మంచి రోజులు ఎప్పుడొస్తాయో, వాడెప్పుడు సంతోషంగా ఉంటాడో. అమ్మా, అన్నయ్యకి మంచి టాలెంట్ ఉంది. మన సాయం తీసుకోకపోయినా తనకి తప్పకుండా మంచి జాబ్ వస్తుంది. తన జాబ్ని సంపాదించుకోగలడు. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. చూస్తూ ఉండు, అతి తొందరలోనే అన్నయ్య జాబ్ తెచ్చుకొని గర్వంగా నీ దగ్గరకొచ్చి చెప్తాడు. నాకు అన్నయ్య మీద నమ్మకం ఉందమ్మా. అయినా మనం ఎప్పటికప్పుడు భవానీతో మాట్లాడి వాళ్ళ మంచి చెడుల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం కదా పిన్ని, ఇంకా ఎందుకు బాధ? కడుపును పుట్టిన బిడ్డ కష్టాలు పడుతుంటే వాడి మనసున ఉన్న బాధ ఏ గుండెకి తెలుస్తుందమ్మా? వాడి కన్నీళ్లు తుడవలేకపోతున్నందుకు తల్లడిల్లిపోతుంది. ఏంటమ్మా ఇది చిన్నపిల్లలా? ఇప్పుడేమైంది? అన్నయ్యకి జాబ్ వచ్చే వరకు వాళ్ళకున్న ప్రతి అవసరాన్ని మనమే తెలియకుండా తీర్చేద్దాం. అన్నయ్య మనతో ఉంటే ఎలా ఉంటాడో అక్కడ కూడా అలాగే ఉండేలా అన్ని ఏర్పాట్లు చేద్దాం. నువ్వింక అన్నయ్య గురించి ఏం ఆలోచించుకో, నేను చూసుకుంటాను. ఇంట్లో ఉన్న వీళ్ళందరూ ఒకరి మీద ఒకరు ప్రేమలు అనుబంధాలు చూపించుకుంటూ బాగానే ఉన్నారు. మేమే వాళ్ళ వెనకాలే తిరుగుతూ వీళ్ళు చేసే అన్ని పనులకి ఇష్టం లేకపోయినా తలాడిస్తూ మా జీవితం గురించి పట్టించుకోవడమే మానేసాం. మనసారా నవ్వి ఎన్నో సంవత్సరాలు అయినట్టుంది. ఛీ, లైఫ్లో సుఖానికి సంతోషానికి దూరం అయిపోయి మెకానికల్గా బ్రతికేస్తున్నాం. ప్రవీణ్ సార్ వాళ్ళు త్రిదేవ్ని శిక్షించి వాళ్ళ పాపకి ఆత్మశాంతి చేకూర్చాలని వాళ్ళు ఎంతో ఆశతో ఉన్నారు. కానీ నాకున్న రీజన్స్ వల్ల త్రిదేవ్ గురించి మీడియాకి చెప్పడానికి 2 రోజులు ఆగమన్నాను. ఆగడం వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా నా మాటకి విలువనిచ్చి ఆగుతూ ఉన్నారు. 2 రోజుల తర్వాత ఎలాగైనా వాళ్ళ ఆశను తీర్చాలి. పొద్దున్నుంచి సార్ వాళ్ళకి ఫోన్ చేయలేదు. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడదాం. ఏంటి లిఫ్ట్ చేయట్లేదు? ఫోన్ తీయటం లేదేంటి? ఏదైనా పనిలో బిజీగా ఉండుంటారా? అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? శ్రీవల్లి, శ్రీవల్లి! ఏంటి? నీకొక గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? ఇక్కడ చెప్పను, నాతో రా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్తాను రా. డాక్టర్ గారు రిపోర్ట్స్ అన్ని బాగున్నాయని చెప్పారు. అవునా? ఏంటి త్రిదేవ్ ఇలా వచ్చారు? మీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మావయ్య. ఏంటి బాబు అది? మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ శ్రీవల్లి. ఒక్కొక్కరికి వరుసగా థ్యాంక్స్ చెప్తున్నావు, పైగా చాలా సంతోషంగా కూడా ఉన్నావు. ఏంటి త్రిదేవ్ విషయం? అత్తయ్య, మావయ్య, మీ ఇద్దరి సపోర్ట్ వల్ల నాకు చాలా మంచి జరిగింది. మేమేం సపోర్ట్ ఇచ్చాం బాబు? కాస్త అర్థమయ్యేలా చెప్పండి. అదే అత్తయ్య, ఉదయం శ్రీవల్లి చేతుల మీదుగా నాకు 2 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చారు కదా. అది మేమివ్వడం కాదు బాబు, నీ భార్య నీకు సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇవ్వాలనుకుంది. శ్రీవల్లి ఇచ్చిన ఆ డబ్బుని అమెరికాలోని ఒక స్వచ్ఛంద సంస్థకి విరాళంగా ఇచ్చాను. వాళ్ళ డబ్బుని ఎంతోమంది పేదవాళ్ళకి ఉచితంగా వైద్య సదుపాయాలు అందించడం కోసం ఉపయోగించారు. డాక్టర్ చదవాలని ఆశపడే పూర్ పీపుల్స్కి నేను పంపించిన డబ్బు హెల్ప్ అయిందని చెప్పారు. మా హాస్పిటల్ ద్వారా వాళ్ళకలా హెల్ప్ చేయటం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ వాళ్ళు గుర్తించి మీకు సర్టిఫికేట్స్ కూడా ఇచ్చింది. అందులో మెంబర్గా నాకు కూడా సర్టిఫికేట్ ఇచ్చింది. ఇదిగో మావయ్య ఆ సర్టిఫికేట్. కంగ్రాచులేషన్స్ బాబు. కంగ్రాచులేషన్స్ బాబు. థ్యాంక్ యూ. త్రిదేవ్,
నువ్వు చూపించిన సర్టిఫికేట్ అబద్ధం కదా? అవును శ్రీవల్లి, కానీ గుడ్ న్యూస్ అనేది మాత్రం అబద్ధం కాదు. అంటే? అదే, నీకు నా గురించి నిజం తెలుసు కదా. అంటే హాస్పిటల్లో పాప ప్రాణం పోవటం, నా డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అవ్వటం, అక్కడ హాస్పిటల్ యాజమాన్యంతో ఇష్యూ జరగడం, ఆ పాప పేరెంట్స్ కంప్లైంట్ రైజ్ చేయడం, ఇవన్నీ నీకు తెలుసు కదా. తెలుసు. అయితే ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. సమస్య తీరిపోయిందా? ఎలా? నువ్విచ్చిన డబ్బు హాస్పిటల్కి ఇచ్చేశాను. వాళ్ళకి నా మీద నమ్మకం కలిగి నేను మంచివాణ్ణి అని సర్టిఫై చేశారు. జరిగిన దాంట్లో నా తప్పు లేదని అందరూ నమ్మారు. పాప పేరెంట్స్ పెట్టిన కేసు కూడా లేకుండా చేశారు. నా డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలన్న డెసిషన్ కూడా వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. సో ప్రాబ్లం సాల్వ్డ్. ఈ విషయం తెలిస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని నాకు తెలుసు. మొత్తానికి అమెరికాలో నాకిక ఎలాంటి థ్రెట్ లేదు. ఐఎమ్ సో హ్యాపీ. ఏంటి శ్రీవల్లి మాట్లాడవు? ఆనందంతో నీకు మాటలు రావడం లేదా? నాకు తెలుసు శ్రీవల్లి, మంచి మనసుతో నువ్వు నన్ను నమ్మావు. అంతే, మంచి మనసుతో నువ్వు నాకు డబ్బిచ్చావు. ఒక విధంగా నీ భర్తని నువ్వే కాపాడుకున్నావు. అందుకు నీకు మనస్ఫూర్తిగా మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ విషయం అక్క వాళ్ళకు కూడా చెప్పేసి వస్తాను. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నన్ను క్షమించి చిట్టి తల్లి. నీ చావుకి కారణమైన వాడిని శిక్ష పడేలా చేయలేకపోయాను. మీ నాన్న చేతకాని వాడిలా మిగిలిపోయాడమ్మా. నిన్ను మాకు దూరం చేసిన ఆ కసాయి వాడిని ఏం చేయలేకపోయాడు. సార్, ఎందుకు వచ్చావమ్మా మహాతల్లి? ఇంకేం చేయడానికి వచ్చావు? అంటే నువ్వు సాయం చేస్తావనుకున్నానే కానీ ఇలా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. బయటికి మంచి చేస్తున్నట్టు నటిస్తూ లోపల ఉన్న నీ మోసపూరిత బుద్ధి గ్రహించలేకపోయాం. మోసం చేయడం ఏంటండి? నేనేం చేశాను? నాకేం అర్థం కావడం లేదు. ఇంకా మమ్మల్ని ఏమార్చాలని చూడకు. నీ గురించి అంతా మాకిప్పుడే తెలిసింది. ఏం తెలిసిందండి? నువ్వు మా ఇంటికి ఏ ఉద్దేశంతో వచ్చావో, అసలు మమ్మల్ని ఎందుకు కలిసావో కూడా అంతా తెలిసింది. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి సార్. నువ్వు ఆ త్రిదేవ్ భార్యాభర్తలన్న విషయం మాకెందుకు చెప్పలేదు? భర్తకు తగిన భార్యలా చాలా మంచిగా నటించి మమ్మల్ని మోసం చేశావు. నీ భర్తని చాలా తెలివిగా ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నావు. అలా కాపాడుకున్నందుకు గర్వపడుతూ ఉండుంటావు. అలా ఏం కాదు సార్. నిజానికి ఇంకేం మాట్లాడకు. మేము మా బాధంతా చెప్తున్నప్పుడు అది విని నువ్వు చాలా సంతోషించి ఉంటావు కదా. నేనెందుకు సంతోషిస్తానండి? ఎందుకంటే మీ మొగుడు పిల్లలకి పశ్చాత్తాపపడటం తెలియదు కాబట్టి. కొంచెం టైం ఇవ్వండి, 1-2 రోజులు ఆగండి అంటూ మీ భర్త గురించి మీడియా దృష్టికి తీసుకెళ్లకుండా మమ్మల్ని ఆపి ఈలోపు అతనికి మంచివాడని సర్టిఫికేట్ తెచ్చుకున్నావు కదా. డాక్టర్గా కాదు కదా, ఒక మనిషిగా కూడా బతికే అర్హత లేని ఒక పశువు ఈ రోజు డాక్టర్ లైసెన్స్ తిరిగి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తాడో ఏమో. అతను తీస్తే ఏముంది శ్వేత, భర్తనే కాపాడుకోవడానికి ఈ ఉత్తమ ఇల్లాలో ఉంది కదా. మొదటిసారి నువ్వు మా దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ తప్పు ఉండకపోవచ్చు కదా, ఆపరేషన్ కాంప్లికేటెడ్ అయి ఉండొచ్చు కదా అని వాడిని సమర్థించినప్పుడే నువ్వు మాకు సాయం చేయడానికి రాలేదని మేము గ్రహించి ఉండాల్సింది. కానీ నువ్వు ఒక వంచకురాలివని మేము తెలుసుకోలేకపోయాం. నీ భర్తని చట్టం శిక్షించకపోవచ్చు, కానీ పైన దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడు. మీరు చేసిన పాపం ఊరికే పోదు. నా కూతురి ఉసురు మీకు ఖచ్చితంగా తగులుతుంది.
నన్ను క్షమించండి సార్. నేను అతని భార్యని, కానీ వాణ్ణి కాపాడాలనే ఉద్దేశం మాత్రం నాకు లేదు. దైవ సాక్షిగా చెప్తున్నాను, నా మాట వినండి. వద్దు తల్లి, వద్దు. దేవుడి మీద ఒట్టేసి మా కళ్ళకి మరోసారి గంతులు కట్టాలని చూడకు. నీలాంటి దాన్ని క్షమిస్తే ఆ దేవుడు మమ్మల్ని క్షమించడు. సార్, నేను మీకు మంచి చేద్దామనుకున్నాను, త్రిదేవ్కి శిక్ష పడేలా చేద్దామనుకున్నాను. కానీ నా పరిస్థితులు నన్ను అడ్డుకున్నాయి. ఆయన వాణ్ణి వదిలిపెట్టను. మీరనుకున్నట్టుగానే వాడికి దారుణమైన పనిష్మెంట్ ఇస్తాను. ఎప్పుడు? మీరు చచ్చిపోయాక? చాలేమమ్మా. వాడు శ్రీరామచంద్రుడని మీ దగ్గర ప్రూఫ్ ఉన్నప్పుడు మరి శిక్ష ఎలా పడుతుంది వాడికి? ఈ చందమామ కథలు చిన్నపిల్లలకు చెప్పు, మాకు కాదు. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు వినే పరిస్థితుల్లో లేరని నాకు అర్థమైంది. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, చనిపోయిన మీ పాప ఆత్మసాక్షిగా చెప్తున్నాను, వాణ్ణి జైలు పాలు చేసే వరకు నేను నిద్రపోను. ఆ పని చేసిన తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఇక ఆపుతావా? నీ అబద్ధపు స్పీచ్ వినడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. మేము నేను గంటేకి ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. గెట్ అవుట్. రామ్మా, నీకోసం ఎదురు చూస్తున్నాం. నాకోసమా? ఎందుకు నాన్న? మనం మన కంపెనీని ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాం కదా, దానికి సంబంధించిన ఇన్వెస్టర్స్తో, షేర్ హోల్డర్స్తో రేపు వైజాగ్లో మీటింగ్ ఉందమ్మా. ఆ మీటింగ్కి నువ్వే అటెండ్ అవ్వాలి. మీరు కూడా మీటింగ్కి వస్తే బాగుంటుందేమో నాన్న. నువ్వన్నీ చూసుకోగలవని నాకు తెలుసమ్మా. అయినా నువ్వు ఒక్కదానివి ఏం వెళ్ళట్లేదు, నీతో పాటు తోడుగా త్రిదేవ్ కూడా వస్తున్నాడు.